మహిళా రిజర్వేషన్కు విపక్షాలు అడ్డం పడ్డాయని మోడీ ఒకటే బాధపడ్డారు. విపక్షాలు ఎంత దుర్మార్గమైనవని చాలా దిగులు పడ్డారు. नारी शक्ति के सशक्तिकरण का बीजेपी एनडीए का संकल्प अक्षुण्ण है. మరి బీజేపీలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత ఎంత? బీజేపీ ఎన్ని అవకాశాలు ఇచ్చింది? ఆయన మాటకు ముందు మాటకు తర్వాత విమర్శించే కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ, ఎస్పీ ఈ పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉంది? బీజేపీ నుంచి లోక్సభలో ఉన్న మహిళా సభ్యులు ఎంతమంది? అసలు బీజేపీకి 240 మంది సభ్యుల బలం ఉంది. మరి ఇందులో కేవలం 31 మంది మాత్రమే మహిళా ఎంపీలు, అంటే 12.9%. మరి కాంగ్రెస్ పార్టీకి 98 మంది ఎంపీలుంటే అందులో 14 మంది మహిళలున్నారు. మరి ఇది 14.3%. ఇక టీఎంసీ విషయానికి వస్తే 29 మందిలో 11 మంది మహిళలే, అంటే 37.9%. మరి డిఎంకే 22 మంది ఉంటే అందులో 3, అంటే 13.6%. ఎల్జేపీకి 5 ఉంటే అందులో 2, ఇది 40%. మరి మిగతా పార్టీలన్నీ మహిళలకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తే, మేము మహిళాభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం, మహిళలకు అవకాశాలు ఇవ్వడంలో మేమే ముందుంటాం, వాళ్ళని చట్టసభల్లోకి రానివ్వడంలో మాకే చిత్తశుద్ధి ఉంది, ఇట్లాంటి మాటలన్నీ చెప్పే బీజేపీ చేసిందేమిటి?